ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మోక్షాన్ని ప్రసాదించే ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ అని పిలువబడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆత్మలింగ స్వరూపంగా కొలువుదీరి ఉన్న మహాబలేశ్వర స్వామి వారి ఆలయాన్ని గోకర్ణలో ఈరోజు దర్శించుకోబోతున్నాం. అలాగే గోకర్ణలో ఇంకా చూడవలసిన ఆలయాలు ఏవేవి ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను, పదండి. కర్ణాటక టూర్ భాగంగా బాదామిని సందర్శించిన మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ గోకర్ణకి బయలుదేరాం. బాదామి నుంచి గోకర్ణ 252 కిలోమీటర్స్ ఉంటుంది. గోకర్ణ చేరుకోవడానికి మరో 15 కిలోమీటర్స్ ఉందనగానే విజయశక్తి హోమ్ స్టేలో మేము నైట్ హాల్ట్ చేశాం. ఈ హోమ్ స్టేలో వైఫై, ఇన్వర్టర్ అండ్ పార్కింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది హోమ్ స్టే. విల్లీ హోమ్ స్టే స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ చెక్ ఇన్ అయింది మేమేనట. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి వర్షం పడుతుంది. నైట్ స్టే సూపర్గా ఉండే. ఉదయాన్నే లేసేసరికి క్లైమేట్ ఇంకా చాలా బాగా మారిపోయింది. దాంతో హ్యాపీ మార్నింగ్ ఫీల్ వచ్చింది మాకు. ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి లగేజ్ సర్దుకునే వరకు మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో. మన తెలుగు రాష్ట్రాల వారు గోకర్ణకు చేరుకోవడానికి చాలా మార్గాలున్నాయండి. బస్ ద్వారా రావాలనుకునేవారు ప్రధాన నగరాల నుంచి ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వీరు హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, అనంతపూర్ నుంచి గోకర్ణ దగ్గరలో ఉన్న సిరిసి లేదా కుమ్తా వరకు బస్సెస్ నడుపుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ నుంచి గోకర్ణ రోడ్ స్టేషన్కి డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్ లేదు. సో మీరు మడ్గావ్, హుబ్లీ, బెంగుళూరు, లోక్పుర, స్వప్నాగ్ని మరియు కుంతా స్టేషన్ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలి. ఫ్లైట్ ద్వారా ఇక్కడికి రావాలనుకునేవారు గోవా లేదా బెంగుళూరు చేరుకొని అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్ ద్వారా గోకర్ణకి చేరుకోవచ్చు. ఈ వీడియోలో భద్రకాళి అమ్మవారి ఆలయం, శ్రీ మహాగణపతి ఆలయం, మహాబలేశ్వరుని ఆలయం, తారాగౌరి, పార్వతీదేవి ఆలయం, రామతీర్థం, కోటితీర్థాన్ని చూడబోతున్నాం. గోకర్ణ ఎంటర్ అవుతుండగానే శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. భద్రకాళి అమ్మవారు గోకర్ణ నగరానికి రక్షకురాలు అని ఇక్కడి వారు నమ్ముతారు. ఆలయ ముఖద్వారం వద్ద చూడండి, 2 సింహాల శిల్పాలు ఉన్నాయి. ఇవి ఆలయానికి కాపలగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీ భద్రకాళి ఆలయం కర్ణాటక గోకర్ణలోని అత్యంత ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో ఉమాదేవి భద్రకాళి అవతారంగా పూజలు అందుకుంటోంది. ఈ ఆలయంలోని అమ్మవారు గోకర్ణ పట్టణం భద్రత మరియు అభివృద్ధికి కారణమని ఇక్కడి వాళ్ళ నమ్మకం. కాళికాదేవి, శత్రు సంహారిణి, ఉగ్రస్వరూపిణి వంటి విశిష్ట రూపాలతో ఇక్కడి భద్రకాళి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ప్రతినిత్యం. ప్రత్యేకించి శుక్రవారం రోజున శక్తి ఉపాసకులు భక్తులతో సందడిగా ఉంటుంది ఈ ఆలయం. గోకర్ణ ఎంట్రన్స్లోనే ఈ ఆలయం ఉన్నందున ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ ఆలయానికి ఈజీగా చేరుకోవచ్చు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ధ్వజారోహణ, అమ్మవారి ప్రదక్షిణ, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ. దసరా, మహాలయ అమావాస్య పర్వదినాల్లో పసుపుతో ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారిని పసుపు వర్ణంతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయంలో. మహాబలేశ్వర ఆలయాన్ని దర్శించే ముందే మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు భక్తులు. అజ్ఞానాన్ని తొలగించేవాడిగా ఈ క్షేత్రంలో మహాగణపతి పూజకు విశేష స్థానం ఉంది. ఈ ఆలయంలోని మహాగణపతి విగ్రహం సుమారు 1.3 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. రావణుడు శివుని ఆత్మలింగాన్ని లంకకి తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు
వినాయకుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి రావణుణ్ణి ఆత్మలింగం తీసుకెళ్లనివ్వకుండా చేస్తాడు. ఆ సమయంలో వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిపై పెట్టి ఆత్మలింగాన్ని అక్కడే నిలిపేస్తాడు. రావణుడు ఆ లింగాన్ని మోసుకెళ్లలేకపోయాడు. అప్పుడు కోపంతో రావణుడు బాల బ్రాహ్మణుడి రూపంలో ఉన్న వినాయకుడి తలపై గట్టిగా మొట్టికాయ వేస్తాడు. ఈ విషయానికి గుర్తుగా ఆలయంలోని గణపతి విగ్రహం తలపైన ఒక గుండ్రటి గుంట ఉంటుంది. ఈ గుంట ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేకం చేయడానికి మేము లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారి తలపై ఆ గుంట చూసి నాకు చాలా బాధేసిందండి. వినాయకుడిని దర్శించుకొని స్ట్రేట్‌గా కొంచెం ముందుకు నడిస్తే మహాబలేశ్వరుని ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ద్రవిడ శైలిలో 4వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ గర్భాలయంలోని ఆత్మలింగం. ఇది రావణుడు లంకకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఇక్కడ స్థాపించాడు. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అరేబియా సముద్ర తీరంలో గంగావళి, అజ్ఞాషిని అజ్ఞానాన్ని తొలగించేదని ఆ నదుల సంగమ ప్రదేశంలో ఉంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రావణాసురుడు తన తల్లి కావాలనుకున్న శివుని ఆత్మలింగాన్ని కైలాసం నుంచి తెచ్చే ప్రయత్నంలో గోకర్ణం వద్ద గణపతి మాయచాటులో ఆత్మలింగాన్ని ఇక్కడ ఉంచగలిగాడు. రావణుడు ఆ శివలింగాన్ని తీయలేకపోయాడు. దాంతో అది ఇక్కడే స్థిరమైపోయింది. ఆ శివలింగమే ఇప్పుడు మనం దర్శించుకోబోయే మహాబలేశ్వర ఆత్మలింగం. ఆత్మలింగ దర్శనం పునీతాన్ని, సంకట నివారణను కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. గోకర్ణ మహాబలేశ్వరాలయం దక్షిణ కాశీ మోక్షాన్ని ప్రసాదించే ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవీ దేవతల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. భారీ ద్వారాలు, రామచంద్ర మండపం వంటివి కూడా ఉన్నాయి. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించిన వారికి మహాశివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. గోకర్ణ, సజ్జేశ్వర, ధారేశ్వర, గుణవంతేశ్వర, మృడేశ్వర వీటినే ముక్తిని ప్రసాదించే శైవ పంచక్షేత్రాలని అంటారు. గోకర్ణ అనగా గోవు చెవి అని అర్థం. భూమాత గోరూపంలో తపస్సు చేసి ముక్కులో పరమేశ్వరుడు జన్మించడంతో ఆవు చెవి నుంచి బయటకు వచ్చిన శివునికి గోకర్ణ అని పేరు వచ్చింది. మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలోనే స్వయంగా పార్వతీదేవిని తామ్రగౌరి రూపంలో పూజిస్తారు ఈ ఆలయంలో. ఈ క్షేత్రంలో ఉన్న పురాతన ఆలయాల్లో ముఖ్యమైనది ఈ ఆలయం. పరమశివుని ఆజ్ఞతో స్వయంగా పార్వతీదేవి తామ్రగౌరి రూపంలో గోకర్ణలో నిలిచారని స్కంద పురాణ ఇతిహాసాలలో వివరించబడింది. ఈ ఆలయంలో తామ్రగౌరి అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఈ తామ్రగౌరీ దేవిని దర్శించడం వలన శాంతి, ఆయుష్, కళ్యాణం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి వంటి ఇతర దేవీ దేవతల విగ్రహమూర్తులున్నాయి. ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ప్రధానంగా రాతి శిల్పాల ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగింది.
గోకర్ణ మహాబలేశ్వర ఆలయం నుంచి సుమారు 750 మీటర్స్ దూరంలో ఈ రామతీర్థం ఆలయం ఉంది. శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన తర్వాత ఇక్కడ పవిత్ర స్నానం చేసి మహాబలేశ్వర స్వామికి పూజలు చేశారు. రామతీర్థం ఆలయం చిన్నది, నిటారుగా కొండపై ఉంటుంది. ఇది గోకర్ణ ప్రధాన బీచ్ మరియు గుడ్లే బీచ్ మధ్యలో కొండ మీద ప్రశాంతమైన ఆలయం. ఈ నీరు దివ్యమైనది, పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఇక్కడి రామతీర్థంలోని నీటిని సర్వపాప వినాశిని అని కూడా అంటారు. సముద్ర పొడ్డున కొండపై ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయం. రామతీర్థాన్ని దర్శించిన మేము ఇక్కడ పక్కనే ఉన్న బీచ్ సైడ్లో ఉన్న బీచ్ రిసార్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి రేట్స్ ఎలా ఉన్నాయి కనుక్కొని బుక్ చేద్దామని వెళ్ళాం. పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్న ఈ బీచ్ రిసార్ట్ మాకు నచ్చింది. సో ఈరోజు మా నైట్ స్టే ఇక్కడే. మా లగేజ్ మొత్తం ఈ రిసార్ట్లో పెట్టేసుకొని కోటి తీర్థానికి బయలుదేరాం. గోకర్ణలో స్టే చేయడానికి హోమ్ స్టే, హోటల్స్ మరియు బీచ్ రిసార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. తమ తమ బడ్జెట్కి అనుగుణంగా వీటిని బుక్ చేసుకోవచ్చు. కోటి తీర్థానికి వెళ్లే మార్గంలో చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం ఇది. గోకర్ణలో ఉన్న మరో పవిత్ర తీర్థం కోటి తీర్థం. దీనినే అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన వరదేశ్వర లింగంతో ఉన్న కోటి పవిత్ర తీర్థాల సమ్మేళనమిది. ఈ కోటి తీర్థం చుట్టూ
కొబ్బరి చెట్లు, కొండలు మరియు చుట్టూ ఉప ఆలయాలున్నాయి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కోటి తీర్థం. కోనేటికి వెళ్ళే మార్గంలో పురాతనమైన ఆలయాలని చూడవచ్చు. మహాబలేశ్వర ఆలయం, వినాయక స్వామి ఆలయం, భద్రకాళి అమ్మ ఆలయము, కోటి తీర్థం, రామతీర్థం అన్నీ దర్శించిన మేము తిరిగి మా బీచ్ రిసార్ట్‌కి వచ్చేసాం. గోకర్ణకు వచ్చే టూరిస్టులు ఈ బీచ్ రిసార్ట్స్‌లో రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడతారు. మేమైతే మా చిన్న పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశామిక్కడ. ఈ బీచ్‌లో ఆటపాటలతో ఎంజాయ్ చేయడమే కాదండి, షాపింగ్ కూడా చేశాం.
ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ మహాబలేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కర్ణాటక టూర్ ఐటినరీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కర్ణాటక అని టైప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.